అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అందరూ ఈరోజు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా జరుపుకొని ఉంటారనుకుంటున్నాను. అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. మేమైతే ఈరోజు మేము ఏమేం చేసాం, ఎక్కడికి వెళ్ళాం, ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. నేను ఏ న్యూ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి. ఇంకా మేము ఫస్ట్ అయితే ఇక్కడ మేము కేక్ కటింగ్ చేసామన్నమాట. ఇంట్లో ఫస్ట్ లేచి ముందు ముగ్గులు అయితే పెడుతుంటాం కదా, అందరికీ తెలిసిందే. ధనుర్మాసం వచ్చింది అంటే ఇంకా ముగ్గులతోటే మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. వాకిళ్ళు పెట్టడం, ఇట్లా ముగ్గులు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలానే న్యూ ఇయర్కి స్పెషల్గా ఇలా ఒక రంగోలీ అయితే వేసామన్నమాట. ఇలా మన డే స్టార్ట్ అయిపోయింది న్యూ ఇయర్ రోజు. ఇది నేను నైటే వేసాను అనమాట. నేను మార్నింగ్ వేయలేదు, అంటే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను నైటే, అంటే 31st రోజు నైటే వేసేస్తాను అనమాట ముగ్గంతా. ఇంకా మార్నింగ్ లేచేసి నేను పూజ అదంతా చేసేసుకున్న తర్వాత మా వారైతే కేక్ అయితే తీసుకొచ్చారు. 1/2 kg అనమాట. అది వచ్చేసి 150 రూపీస్ అలా పడింది. దాని మీద డిజైన్ కూడా చాలా బాగుండింది. ఫ్లవర్ వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చిన్న కార్డ్ వచ్చేసి 2025 అని చెప్పేసి చాలా బాగుండింది కేక్ అయితే. సో మేమైతే ఇప్పుడు కేక్ కట్ చేసేస్తున్నాం. పూజ అయిపోయిన తర్వాత అయితే మేము ఇలా చేస్తున్నాం అనమాట. నేను పూజ అదంతా వీడియో ఏం తీసి చూపించట్లేదు. చూసారు కదా, మేము ఇంకా కేక్ కట్ చేయాలని కూర్చున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇంకా మేము కేక్ కట్ చేసి ఈవినింగ్ టైంగా మేము లంచ్ అది చేసేసి బయటకైతే వెళ్దాం అనుకున్నాం. అక్కడికి ఏంటనేది స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది. అందరికీ విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఆ కేక్ కట్ చేసేటప్పుడైతే ఎంత ఫన్నీగా అనిపించిందో, ఏదో ఒక జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ అయితే చేసాం. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇలానే కేక్ కట్ చేసుకున్నాము. అట్లనే మేము లాస్ట్ ఇయర్ ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది కూడా మీకు, లాస్ట్ ఇయర్ది కూడా నేను వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అది కూడా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. చూసారు కదా, మేమైతే కేక్ కట్ చేసేసాము. ఇంకా మీకు చిన్నప్పుడు గుర్తుందా, మేమైతే ఇంకా Jan 1 వచ్చింది అంటే చాలు ఎర్లీ మార్నింగ్ లేసేసి నీట్గా రెడీ అయిపోయేసి కొత్త డ్రెస్ వేసేసుకొని గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ ఒక హ్యాండ్ బ్యాగ్లో తగిలించుకొని చాక్లెట్స్ కానీ ఏవైనా తీసుకొని ఫ్రెండ్స్తో కలిసి ఇంకా ఊరు మొత్తం హల్చల్ చేస్తుండే వాళ్ళం. అది నాకైతే ఈ పిల్లలు వెళ్తూ ఉంటే ఈరోజు నాకు అదే గుర్తొచ్చింది అనమాట, వాళ్ళని చూస్తూ ఉంటే. అలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు కదండి. చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. గ్రీటింగ్ కార్డ్స్ తీసుకుంటాం, టీచర్స్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాము, అలానే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ ఉంటాం. ఇంకా ఊరు మొత్తం తిరుగుతూనే ఉంటాం అన్నమాట ఆ రోజంతా. నాకు అదైతే గుర్తొచ్చింది. చాలా అంటే చాలా బాగా అనిపించేది నాకు అప్పుడు. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది, ఆ రోజులు మళ్ళీ రావు కదబ్బా అనేసి. సో మేము ఇంకా కేక్ కట్ చేసేసి ఈ లంచ్ అయితే అయిపోయిన తర్వాత ఒక ఈవినింగ్ టైంలో ఒక 3:34కి అట్లా అయితే మాకు ఇంక ఇక్కడ ఏం ప్లేసెస్ అంతగా ఏం ఉండవు అనమాట. ఈ ఒక పార్క్ మాత్రమే ఉంటుంది దగ్గరలో. సో ఇంకా అక్కడికైనా కాసేపు వెళ్ళేసి కూర్చుందాం ప్రశాంతంగా అనుకొని అయితే వెళ్ళామన్నమాట. ఈ పార్క్ ఫుల్ వీడియో కావాలి, మేము అది ఎలా ఉంటుంది ఏంటి చూడాలి అనుకున్న వాళ్ళకి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నేను ఆల్రెడీ ఈ పార్క్ గురించి వీడియో చేసున్నాను అనమాట. అది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడాలి అనుకుంటే చూసేయండి. ఇప్పుడు పోయినసారి అయితే చాలా రష్ ఉండింది. మేము లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాము మూవీకి అలా వెళ్దామంటే. న్యూ ఇయర్ రోజు కదా, కొంచెం చాలామంది జనాలు ఉంటారు, కొంచెం గలబాగా ఉంటుంది కదా. సో అంతలో ఎందుకులే అని చెప్పేసి మేము ఇలా పార్క్ అయితే వస్తుంటాం. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఈ ప్లేస్కే వచ్చామన్నమాట. ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటూ ఉంటే అలా చూస్తూ కాసేపు మేమిద్దరం మాట్లాడుకుంటూ అలా కూర్చొని ఉన్నాం. చాలా ప్రశాంతంగా ఉంటుంది బయటికి వెళ్తే.
ఎందుకంటే నాకు పెళ్లి కాకముందు అప్పుడు గూడా నేను న్యూ ఇయర్ అంటే చెప్పేసి బయటికి వెళ్ళడం అలా అలవాటు ఉంటుంది కాబట్టి, మేము గూడా ఇలా కొంచెం అలా బయటకు వెళ్ళి తిరిగొద్దామని చెప్పేసయితే వచ్చామనమాట. ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ వేరే ప్లేస్‌కైతే వెళ్తున్నాం. ఆ దారిలో ఆ మంచు అంటే ఈవినింగ్ టైం కదూ, ఆ పొలాలలో చూస్తూ వెళ్తుంటే చాలా బావుండింది. అది గూడా వ్యూ తీసా అనమాట. ఇది మరకతవ అనేసి పోర్మామిళ్ళ దగ్గర అనమాట ఇది. ఇక్కడే నిమజ్జనం చేస్తూ ఉంటారు వినాయకుడిని. ఇంకా మేము చెప్పిన ప్లేస్ దగ్గరికైతే వచ్చేసాం. ఐస్ క్రీమ్ షాప్ అండి. ఐస్ క్రీమ్ అయితే తీసుకుందామని చెప్పేసి మేము తీసుకున్నాము. ఇదొచ్చేసి నేను తీసుకున్నాను. మా వారొచ్చేసి కోన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారు. ఇంత మంచు కాలంలో ఎవ్వరైనా ఐస్ క్రీమ్స్ తింటారా చెప్పండి? మేమైతే ఖచ్చితంగా తింటాం. ఇట్లా జాన్ ఫస్ట్ వచ్చినప్పుడు గానీ, ఏదైనా బయటికి వచ్చినప్పుడు అలా తీసుకుంటూ ఉంటామనమాట. నాకే ఫన్నీ అనిపించి నేనే నవ్వుకుంటూ ఉన్నా. ఈ టైంలో ఎవరైనా ఐస్ క్రీమ్స్ తింటారా అని చెప్పేసి. కానీ ఏం కాదు, చాలామంది తింటూనే ఉన్నారండి అక్కడ. ఇంకా మేము గూడా కొంచెం అక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకొని బయటైతే కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మా వారు బటర్ స్కాచ్ అయితే తీసుకున్నారు. నేను బటర్ స్కాచే కానీ ఇట్లా బాక్స్‌లో ఉండేది తీసుకున్నా. మా వారు కోన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఎవరైనా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత థమ్స్ అప్ ఎవరైనా తాగుతారా చెప్పండి? అది చెప్పుకుంటూ, నవ్వుకుంటూ తాగుతూ ఉన్నామనమాట. అసలెంత ఫన్నీగా అనిపిచ్చిందో, ఐస్ క్రీమ్ తిని థమ్స్ అప్ ఎవరు తాగుతార్రా నాయనా అనేసి. ఇలా మా న్యూ ఇయర్ రోజంతా ఇలా గడిచిందనమాట. పర్లేదు హ్యాపీగానే ఎంజాయ్ చేసాం. బయటికి వెళ్ళాం. ఒక రకంగా బానే అనిపిచ్చింది. సో, మీరు ఎక్కడికి వెళ్లారు? ఎలా ఎంజాయ్ చేశారనేది కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.